హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి భారీ శుభవార్త అండి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పెరుగుదల దిశగా అడుగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షనర్ల చిరకాల కోరికలు మరియు సమస్యల పరిష్కారం దిశగా ఒక కీలక అడుగు పడింది అని చెప్పొచ్చు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పెరుగుదల మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితి పెంపు అనే ప్రధాన ఎజెండాలతో పెన్షనర్ల సంఘ నాయకులు రాష్ట్ర ఆర్థిక మంత్రిని కలిశారు. సో, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో కలిసి ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఈ మేరకు ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏ. విద్యాసాగర్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారు మరియు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బి. వెంకటేశ్వర్లు గారు వీరంతా కూడా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని. సాధారణంగా ఉద్యోగ సంఘాల చర్చల్లో అనేక అంశాలు ఉంటాయి. కానీ ఈ సమావేశంలో కేవలం పెన్షనర్ల సమస్యల మీద మాత్రమే వాళ్ళు చర్చించడం అనేది ఒక గొప్ప పరిణామంగా కూడా భావించవచ్చు. ముఖ్యంగా పెన్షనర్ల సమస్యలో అతి ముఖ్యంగా ఏక్యూపీ అండి. సో, వయసు పెరిగే కొద్దీ వృద్ధులకు పెన్షన్ పెంచాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ మేరకు ఆహ్, ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వం 11వ పీఆర్సీ హయాంలో ఈ శాతాలను తగ్గించడం వల్ల పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు దాన్ని తిరిగి పాత పద్ధతిలో అంటే 10వ పీఆర్సీలో ఎలా అయితే ఉందో అలాగే కొనసాగించాలని ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగిందనమాట. విన్నవించడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 10వ పీఆర్సీ వర్సెస్ 11వ పీఆర్సీలో అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ తేడా అయితే క్లియర్‌గా చూడొచ్చు. 70-75 ఏళ్ల లోపు ఉంటే పాత పీఆర్సీలో 10% అదనపు పెన్షన్ ఉండేది. కానీ 11వ పీఆర్సీలో మాత్రం 7% మాత్రమే ఉంది. అంటే నష్టం ఎంత? 3% నష్టానికి తగ్గించారు. ఇక తర్వాత 75-80 సంవత్సరాల వారికి పాత పీఆర్సీలో అంటే 10వ పీఆర్సీలో 15% అదనపు పెన్షన్ ఉండగా 11వ పీఆర్సీ వచ్చేసరికి అక్కడ ఒక 3% కోత విధించారు. సో, ఎక్కువ పెన్షనర్స్ ఈ యొక్క 75 సంవత్సరాల్లోనే ఉంటారు కాబట్టి తర్వాత పోను పోను ఆయుర్దాయం తగ్గి 80 సంవత్సరాలు ఉండేవారు వేలల్లో, 90 సంవత్సరాలు దాటిన వారు వందలల్లో, 100 సంవత్సరాలు దాటిన వారు వేళ్ళ మీద లెక్కపెట్టేలా ఉంటారు కాబట్టి సో, ప్రభుత్వము ముందుగా మొదటి వరుసలో అంటే ఎక్కువ కొన్ని లక్షల్లో మేబీ 1,00,000 వరకు కూడా ఉండవచ్చు. సో, అంతమందికి ఈ యొక్క 3% అనేది తగ్గించడం జరిగిందనమాట. ఈ కోత అనేది చివర్లో విధించినట్లయితే పెద్దగా ఎవరికీ సమస్య వచ్చేది కాదు. అంతగా సో, అంత ఏజ్‌లో వాళ్ళకి. కానీ ఇనిషియల్ స్టేజ్‌లోనే 10-7% ఇలా తగ్గించడం వల్ల ఇది భారీగానే చాలామందికి నష్టం కలిగే అవకాశం ఉంది. సో, ఈ విధంగా ఇది మార్పండి. తర్వాత 80 సంవత్సరాల నుంచి అయితే ఎటువంటి మార్పు లేదు. యథావిధిగా 80-100 సంవత్సరాల వరకి 20-50% వరకు ఈ విధంగా స్క్రీన్‌లో చూపించిన విధంగా అయితే ఇస్తున్నారు. సమస్య ఏంటంటే 11 పీఆర్సీలో 70-80 ఏళ్ల మధ్య వృద్ధులకు ఇచ్చే శాతాన్ని తగ్గించడము ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమే అని సంఘం వాదించింది. మరి తక్షణమే 70 ఏళ్లు నిండిన వారికి పాత పెన్షన్ పద్ధతిలో 10% మరియు 15% తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్ అయితే వస్తోంది. ఇక ప్రధాన డిమాండ్‌లు 2 మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితి అనేది పెంపు. వృద్ధాప్యంలో ఆసుపత్రి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఖర్చు తడిచి మోపెడంత అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2 ముఖ్యమైన విజ్ఞప్తులు అయితే చేశారు. మొదటిది పరిమితి పెంపు. ప్రస్తుతం ఉన్న మెడికల్ రియంబర్స్‌మెంట్ లిమిట్ అనేది 2,00,000 ఉంటుంది. సో, దీన్ని 5,00,000కు పెంచాలి. అప్పుడే పెద్ద పెద్ద జబ్బులకు చికిత్స అనేది సాధ్యమవుతుంది. రెండవ అంశం ఏంటంటే బిల్లుల చెల్లింపు. పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల మెడికల్ బిల్లులను వెంటనే మంజూరు చేసి చెల్లింపులు జరపాలని గూడా
వీరు ఇదే సందర్భంలో కోరడం జరిగిందనమాట. మరి మంత్రి గారి స్పందన మరియు విశేషాలు. ఈ సమస్యలన్నిటినీ సావధానంగా విన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు సానుకూలంగా స్పందించారు. వృద్ధుల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉందని, న్యాయపరమైనటువంటి ఈ డిమాండ్‌లను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని భరోసా ఇచ్చారు. సో, 2025 డైరీ ఆవిష్కరణ. రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ముద్రించే 2025 నూతన సంవత్సరం డైరీకి కూడా సందేశాన్నయితే ఆర్థిక శాఖ మంత్రి ఇవ్వటం జరిగింది. కేవలం పెన్షనర్ల సమస్య కోసం మాత్రమే కాదండి. సో, మంత్రి గారు సమయం అయితే కేటాయించడం జరిగిందనమాట. సో, కేవలం పెన్షనర్ సమస్యల కోసమే ప్రత్యేకంగా ఈ సమయం కేటాయించడం శుభపరిణామం అని చెప్పవచ్చు. ఈ చర్చల ఫలితం త్వరలోనే ఉండబోతోంది. 70 ఏళ్ళు దాటిన వారికి ఇక పాత రేట్ల ప్రకారంగా ఏక్యూపీ 10%, అలాగే మెడికల్ రియంబర్స్‌మెంట్ కూడా 2,00,000 నుంచి 5,00,000కు పెరుగుతుందనైతే ఆశిద్దాము. సో, ఈ యొక్క కృషి చేసిన ఏపీఎన్‌జీఓ మరియు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులకి పెన్షనర్స్ తరపున కృతజ్ఞతలు.